తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో డయేరియా కలకలం సృష్టిస్తోంది. గోపాలపురంతో పాటు పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు డయేరియా బారిన పడ్డారు. గత 3 రోజులుగా 25 మంది డయేరియా బాధితులు గోపాలపురం ఆసుపత్రిలో చేరారు. వీరికి సకాలంలో వైద్య చికిత్స అందించడంతో 19 మందిని డిశ్చార్జ్ చేశారు. గోపాలపురం ఆసుపత్రిలో డిఎం అండ్ హెచ్ఓ అధికారులు వచ్చి బాధితులను పరామర్శించారు. డేస్ నుంచి ఒక 25 కేసెస్ ఆఫ్ డైరియా అండ్ లూజ్ మోషన్స్ అడ్మిట్ అయ్యారండి. సో కేసెస్ అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్నాయండి. యంగ్ ఏజ్ గ్రూప్, చిల్డ్రన్, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ ఓల్డర్ ఏజ్ గ్రూప్లో కూడా. కొంతమంది మాత్రం వాళ్ళు రెగ్యులర్గా టొబాకో ఫీల్డ్స్కి వెళ్తున్నారండి. రెగ్యులర్ వెళ్ళి అక్కడ వర్క్ చేసి వస్తున్నారు. మెయిన్ కంప్లైంట్స్ ఫీవర్ విత్ లూజ్ మోషన్స్ అండ్ డైరియా. సో దీనికోసం మేము డయాగ్నోసిస్ అసలు ఏమై ఉంటుంది అది మేము వర్కప్ చేస్తున్నామండి, ఇన్వెస్టిగేట్ చేస్తున్నామండి. ఓవరాల్గా వీఆర్ గివింగ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ దీస్ కండిషన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో మేము పంపించామండి. సో ఫస్ట్ 19 మంది డిశ్చార్జ్ అయిపోయారండి. ఇంకో 6 మంది రిమైనింగ్. అందరు పేషెంట్స్ స్టేబుల్ అండి. తూర్పుగోదావరి జిల్లాలో డయేరియా కేసులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. లక్ష్మీదుర్గ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అయితే గత కొన్ని రోజులుగా డయేరియా ప్రబలింది. దాంతో ప్రతిరోజు 10 సంఖ్యలోని డయేరియా బాధితులు అయితే గోపాలపురం పిహెచ్సికి వస్తున్నారు. దాంతో వాటిని చికిత్స చేసి పంపిస్తున్నారు. గత 3 రోజుల నుంచి దాదాపు 25 మంది గోపాలపురం పిహెచ్సికి వచ్చినట్లు వైద్యం చేస్తున్నారు. వారిలో 19 మందికి చికిత్స చేసి డిశ్చార్జ్ చేస్తారు. మరి 6 మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నారు. అయితే ఇంకా డయేరియా బాధితులు వస్తారని చెప్పేసి వదిలి చెప్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చూస్తున్నాయి. ప్రధానంగా ఎండలు విపరీతంగా ఉండడం, అదేవిధంగా తాగునీరు కలుషితం కావడానికి సమస్యల వల్ల డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. దీంతో ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. అదే సమయంలో డయేరియా ప్రబలిన గోపాలపురం ప్రాంతాల్లోని వైద్యాధికారులు కూడా పర్యవేక్షించారు, పర్యటన చేస్తారు. అక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తారు. అంతేకాకుండా గోపాలపురం పిహెచ్సిలో చికిత్స తీసుకుంటున్న బాధితులు కూడా అడిగి తెలుస్తున్నారు. అసలు వాళ్ళ డయేరియా ఎందుకు వచ్చింది అనే కారణాలు వాళ్ళు అడిగి తెలుస్తున్నారు. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు కూడా పిహెచ్సికి రావడం ఆరా తీయడం జరిగింది. అయితే ఈ డయేరియాకి సంబంధించి మాత్రం వైద్యులతో స్పష్టమైన కారణాలతో చెప్పడంతో ప్రధానంగా వాతావరణ మార్పులు, అదేవిధంగా కలుషిత నీరు, ఈ 2 కారణాల వల్ల వస్తుందని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఆహారపు అలవాట్లు కూడా కొంతవరకు కారణం కావచ్చని కూడా చెప్తున్నారు. అది ముఖ్యంగా అయితే ఎండలు ఎక్కువగా ఉండడం, అదేవిధంగా వాతావరణ మార్పులు, ఈ రెండు కారణాల వల్లే డయేరియా వ్యాపిస్తుందని చెప్పి మాత్రం వదిలి చెప్తున్నారు. ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రకాల చర్యలు తీసుకోవడం వల్ల డయేరియా నుంచి బయటపడచ్చని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద అయితే గోపాలపురం, అదేవిధంగా గోపాలపురం గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం డయేరియా అయితే ప్రజల్లో అయితే కాస్త భయాన్ని గుర్తిస్తుందని భావించాల్సి ఉంటుంది. లక్ష్మీ గుప్తా. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు.